క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం కట్రపాడు విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు గాలి జయన్న మరియు అరుణకుమారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రానున్న కాలంలో వీరిని, వీరి బిడ్డలను మరియు వీరి మనుమ సంతానమును దీవించి ఆశీర్వదించాలని దివ్య కారుణ్యనాథుని పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద్ ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం గన్ ఫౌండరీ విచారణ. మద్దెల పీటర్ ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన మద్దెల అరుళప్ప, మరియమ్మ, అన్నమేరీ, వరకల జోసెఫ్, మద్దెల అరుణ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మద్దెల అనిల్, మేరీ ఐరిన్, ధరన్, అఖిల, ఆరోన్ సామ్యుయల్, టియానా గ్రేస్ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం బంటుమిల్లి విచారణ. 6వ పుట్టినరోజు జరుపుకుంటున్న పసల అన్విత్ సిరిల్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని పసల స్టాన్లిస్లాస్, మౌనిక, అద్విక గ్రేస్, పసల మోషే, చంద్రకళ, రేమల్లి విజయపాల్, దేవకుమారి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం రాయపురం విచారణ. అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న మెట్టు టీనాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ రాకేష్, విహాన్, ప్రతీక్, మెట్టు ఆరోగ్యమేరి, మినిస్టర్ రెడ్డి, మనీష్ రెడ్డి, అమ్మమ్మ, అత్తయ్య కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. బలిలో పరవశముతో పాల్గొందము. జీవప్రదాత ఈ దివ్య బలిలో పరవశముతో పాల్గొందము. వినతులు చేసి వరములు పొంద, వినతులు చేసి వరములు పొంద, ప్రణవిల్లి స్తుతింతుము, ప్రార్థించి కీర్తింతుము. ప్రణవిల్లి స్తుతింతుము, ప్రార్థించి కీర్తింతుము. స్వాగతం సుస్వాగతం, శుభ స్వాగతం, శుభ స్వాగతం, స్వాగతం సుస్వాగతం, శుభ స్వాగతం, శుభ స్వాగతం. జీవప్రదాత ఈ దివ్య బలిలో పరవశముతో పాల్గొందము. జీవప్రదాత ఈ దివ్య బలిలో పరవశముతో పాల్గొందము. మనము పాపమునకు మరణించి నీతిగా జీవించినట్లుగా అతడు మన పాపములను తనపై ఉంచుకొని సిలువకు చేర్చెను. అతడు పొందిన గాయములచే మనము స్వస్థత పొందితిమి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన తంబి భక్తులారా,
దివ్యవాణి టీవీలో పూజను వీక్షిస్తున్న విశ్వాసులారా, మన యొక్క జీవితములో మనము అనేక సందర్భాలలో ఆలోచించే విషయము పర్వాలేదులే, ఏమీ కాదులే అనే ఈ మాటలు మనలను పాపానికి ఎక్కువగా దారితీస్తూ ఉన్నాయి. ఈ పర్వాలేదు, ఏమీ కాదు అని చిన్న చిన్న పాపాల ద్వారా మనము పెద్ద పాపాలను చేస్తూ ఉన్నాము. జీవితములో మనము ఎప్పుడూ కూడా కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నాము. నీతిగా, న్యాయముగా, సుగుణాలతో మనము బ్రతకటము లేదు. అందరూ ఆ విధంగా బ్రతుకుతూ ఉన్నారు. నేనెందుకు బ్రతకాలి, పర్వాలేదులే, ఏమీ కాదులే, దేవుడు చూడటము లేదులే అనే చెడు ఆలోచనతో, దృక్పథముతో మనము ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ఈ సమాధి నిద్రిస్తున్న బ్రదర్ జోసెఫ్ తంబి, ఆయన క్రీస్తుకు సంపూర్ణముగా క్రీస్తులో ఐక్యత నుండి ఆయన నీతిగా, న్యాయముగా, ఎటువంటి పాపము లేకుండా ఒక పరిశుద్ధుడిగా, ఒక పరిపూర్ణుడిగా సమర్పించుకుని ఉన్నాడు. మరి ఈరోజు మనందరము కూడా ఆ భక్తుడి యొక్క సమాధి యొద్ద గుమ్మికూడి ఈ పూజా కార్యమును చేస్తూ ఉన్నాము. కండ్లు మూసుకొని ప్రభువుని అడుగుదాం. ఓ యేసయ్యా, నా పాపముల మీద దయచూపండి. ఓ యేసయ్యా, నా కుటుంబం మీద దయచూపండి. ఓ యేసయ్యా, నాలో ఉన్న ఆ పాప జీవితమును తీసివేయండి. ఆ త్రిత్వైక సర్వేశ్వరుడికి మన పాపమును ఆయన పాదాలకు ఉంచుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తేనే. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమానుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరిపై దయచూపి మనము చేసిన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, క్రీస్తులోనికి నూతన జన్మము పొందిన వారిని అందరినీ ఎన్నిక ప్రజలుగాను, రాజరికపు యాజకులుగాను రూపొందించితివి. నీ ఆజ్ఞలను ఇష్టముతో పాటించు భక్తిని, అనుగ్రహమును మాకు దయచేయమని ప్రార్థించుచున్నాము. ఈ విధముగా నిత్య జీవమునకు ఆహ్వానింపబడిన ప్రజలు విశ్వాసమునందు ఒకే మనస్సు కలవారై వారి క్రియల ద్వారా నీకు గౌరవ మహిమలను చేకూర్చినట్లు కృపచూపము. మీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారిని ఒక్క జాతిగా ఐక్యము చేయుదును. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 21వ వచనము నుండి 28వ వచనము వరకు. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 21వ వచనము నుండి 28వ వచనము వరకు. ప్రభువైన దేవుడు ఇట్లు పలుకుచున్నాడు, ఆ జనులతో
యావే ప్రభునైన నా మాటలుగా ఇట్లు చెప్పుము. నేను ఇశ్రాయేలీలను తాము చెల్లాచెదరైన జాతుల నుండి తిరిగి రప్పింతును. వారిని ఏకము చేసి వారి నేలకు తోడుకుని వత్తును. వారి దేశమున ఇశ్రాయేలు కొండలపై వారిని ఒక్క జాతిగా ఐక్యము చేయుదును. ఒక్క రాజే వారిని పాలించును. వారు మరలా 2 జాతులుగా 2 రాజ్యములుగా చీలిపోరు. వారు మరలా రోతగొల్పు విగ్రహముల ద్వారా గాని పాపకార్యముల ద్వారా గాని మలినాత్ములు కారు. నేను వారి పాపముల నుండి ద్రోహముల నుండి వారిని విముక్తి చేసి శుద్ధి చేయుదును. వారు నా ప్రజలగుదురు, నేను వారికి దేవుడు నగుదును. నా సేవకుడైన దావీదు వారిని పాలించును. ఒక్క రాజు వారి నేలును. వారు నా ఆజ్ఞలను శ్రద్ధతో పాటింతురు. నేను నా సేవకుడు యాకోబుకిచ్చిన దేశమున వారు వసింతురు. అది వారి పితరుల వసించిన నేల. వారు వారి సంతతి తరతరముల దాకా అచ్చటనే జీవించుదురు. నా సేవకుడు దావీదు వారిని శాశ్వతముగా పాలించును. నేను వారితో భద్రతాయుతమైన శాశ్వత నిబంధన చేసుకుందును. వారిని స్థిరపరిచి వారి సంఖ్యను పెంచుదును. నా మందిరము వారి నడుమ శాశ్వతముగా నిలిచియుండును. నేను వారితో వసింతును. నేను వారికి దేవుడు నగుదును. వారు నా ప్రజలగుదురు. నేను నా మందిరమును వారి మధ్య శాశ్వతముగా నెలకొల్పినప్పుడు అన్యజాతులు ప్రభువునైన నేను ఇశ్రాయేలును నా ప్రజగా ఎన్నుకొంటినని గ్రహించును. ఇది ప్రభువాక్కు. యేసునికి వందనములు. పసిడి నాదం ఇది ప్రభుని దివ్య రూపం. ప్రేమ సుధలు చిందించే పరమ వేద గ్రంథం. పరమ పసిడి నాదం ఇది ప్రభుని దివ్య రూపం. ప్రేమ సుధలు చిందించే పరమ వేద గ్రంథం. ఈ జగతిని సృష్టించి జనావళిని నడిపించి, ఈ జగతిని సృష్టించి జనావళిని నడిపించి, సత్యమైన నిత్యమైన నిజ దేవుని వేదం. నిజ దేవుని వేదం. పరమ పసిడి నాదం ఇది ప్రభుని దివ్య రూపం. ప్రేమ సుధలు చిందించే పరమ వేద గ్రంథం. పరమ పసిడి నాదం ఇది ప్రభుని దివ్య రూపం. ప్రేమ సుధలు చిందించే పరమ వేద గ్రంథం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 11వ అధ్యాయము పవిత్ర వచనములు 45 నుండి 57 వరకు. ఆ కాలములో మరియమ్మతో కలిసి వచ్చి ఈ అద్భుతమును చూచిన యూదులలో పలువురు ఆయనను విశ్వసించిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన ఈ అద్భుతమును గురించి వివరించిరి. అంతటా ప్రధాన అర్చకులు పరిసయ్యులు సభను సమావేశపరిచి, మనము ఏమి చేయుదము? ఇతడేమో అనేక అద్భుత చిహ్నములు చేయుచున్నాడు. మనము ఇతనిని ఇటులనే విడిచిపెట్టినచో ప్రజలందరూ ఇతనిని విశ్వసింతురు. అప్పుడు రోమీయులు వచ్చి మన పవిత్ర స్థలమును మన జాతిని రెంటిని నాశనము చేసెదరు అని చెప్పిరి. కానీ వారిలో ఒకడు, ఈ సంవత్సరము ప్రధానార్చకుడైన కైఫా, మీకు ఏమీయో తెలియదు,
జాతి అంతయు నాశనమగుట కంటే ఒక మనిషి ప్రజల కొరకు మరణించుటయే మీకు శ్రేయస్కరము కాదా అనెను. ఆ మాటను తనంతట తాను చెప్పలేదు. ఆ సంవత్సరము ప్రధాన అర్చకుడు కనుక యేసు ఆ జాతి అంతటి కొరకు మరణించుచున్నాడని ప్రవచించెను. కేవలము ఆ జాతి కొరకే కాదు, చెల్లా చెదురైన దేవుని సంతానమును ఏకము చేయుటకు అట్లు మరణించునని పలికెను. కావున వారు ఆనాటి నుండి యేసును తుదముట్టించుటకు కుట్రలు పన్నుచుండిరి. అందుచే యేసు అప్పటి నుండి యూదుల మధ్య బహిరంగముగా సంచరించుట మానివేసెను. ఆయన అచ్చట నుండి నిర్జన ప్రాంత సమీపమున ఉన్న ఎఫ్రాయిము పట్టణమునకు వెళ్ళి తన శిష్యులతో అచ్చటనే ఉండెను. యూదుల పాస్కా పండుగ దగ్గర పడెను. అందుచేత ప్రజలు పల్లె ప్రాంతముల నుండి తమను తాము శుద్ధి చేసుకొనుటకై పండుగకు ముందుగానే యెరూషలేమునకు వచ్చియుండిరి. వారు యేసు కొరకు వెదకుచుండిరి. దేవాలయమున ప్రజలు, నీకు ఏమి తోచుచున్నది? అతడు పండుగకు రాడా అని ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. ప్రధాన అర్చకులు, పరిసయ్యులు ప్రజలను యేసు ఎక్కడ ఉన్నాడో ఎరిగిన వారు తమకు తెలుపవలసినదిగా ఆదేశించిరి. వారు ఆయనను బంధించుటకై అట్లు ఆజ్ఞాపించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. యేసు రక్తమే స్వస్థత, యేసు రక్తమే స్వస్థత, యేసు రక్తమే పాప క్షమాపణ, యేసు రక్తమే పాప క్షమాపణ, యేసు రక్తమే విజయము, యేసు రక్తమే విజయము. మృత్యుంజయుడా వందనం, మృత్యుంజయుడా వందనం, మృత్యుంజయుడా స్తోత్రం, మృత్యుంజయుడా స్తోత్రం. సిలువలో వ్రేలాడిన యేసయ్యా వందనం, సిలువలో వేలాడిన యేసయ్యా వందనం, సిలువలో వ్రేలాడిన యేసయ్యా స్తోత్రం, సిలువలో వేలాడిన యేసయ్యా స్తోత్రం. ఉత్తాన ప్రభువా వందనం, ఉత్తాన ప్రభువా వందనం, ఉత్తాన ప్రభువా స్తోత్రం, ఉత్తాన ప్రభువా స్తోత్రం. తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసువ ఆరాధన, యేసువ ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసువ ఆరాధన, యేసువ ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసువ ఆరాధన, యేసువ ఆరాధన, ఆత్మదేవ ఆరాధన. ఆత్మదేవ ఆరాధన. ప్రియమైన తంబి భక్తులారా, మీలో విశ్వాసమును నెమ్మదిగా కోల్పోతూ ఉన్నారా? మీలో ఆశను, నమ్మకమును లేకుండా జీవిస్తూ ఉన్నారా? మీలో విభేదాలుగా, గ్రూపులుగా విడిపోతూ జీవిస్తూ ఉన్నారా? ఈరోజు ప్రభువు మీకు ఒక ఆశను కల్పిస్తాను. ఎండిపోయిన మీ కుటుంబాలను, ఆ కొమ్మలను నేను చిగురింపు చేస్తాను. ఎండిపోయిన నీ బిడ్డల జీవితములను ఇదిగో తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా నేను ఒక కొమ్మలుగా, పెద్ద చెట్టుగా, 10 మందికి నీడనిచ్చే గుబురుగల వృక్షముగా నేను తయారు చేస్తాను. దానికి ఉదాహరణే ఈరోజు 2 పట్టణాలు కూడా. యెజ్కెయేలు గ్రంథము 37వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాము. ప్రవక్తను ఒక లోయలో దేవదూత తీసుకొని వెళుతూ ఉన్నది. ఒక లోయలో తీసుకొని వెళ్ళి, ఓ ప్రియమైన ప్రవక్త, ఓ యెజ్కెయేల్, చూడు ఈ అస్థికలను, చూడు ఈ అస్థికలను, వీటిని నేను ఊపిరి పోస్తాను. ఈ అస్థికలను చిగురించి మనుష్యులుగా తయారు చేస్తాను. ఎండిన ఎముకలన్నీ
మళ్ళీ జీవింపచేయుమయా. అదే ఈరోజు 37వ అధ్యాయములో అదే జరుగుతున్నది. అది ఒక పెద్ద అద్భుతము. అది యెజ్రెయేలు ప్రవక్తతో, ఓ మనుష్య కుమారుడా, ఈ అస్థికలు ఈ ఎముకలు జీవిస్తాయా అంటే, నాకు తెలియదు ప్రభువా అంటూ ఉన్నాడు. వెంటనే నీవు చెప్పు, ఇదిగో నేను ఊపిరి పోస్తాను, ఇదిగో ఈ అస్థికలను ఈ ఎముకలను నేను మనుష్యులుగా తయారు చేస్తాననగానే ఒక్క మాటతో కంప్యూటర్ టప 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 కాళ్ళు చేతులు అవన్నీ కూడా అవయవములన్నీ కూడా ఒక చోటకు వచ్చేసి మనుష్యులుగా తయారైపోయారు. ఇప్పుడు ఊపిరిపోయి అనగానే జీవాన్ని తన మాటతో పోస్తూ ఉన్నాడు. ఇక రెండవ దర్శనము మనం చూస్తూ ఉన్నాము. ఓ ప్రవక్త, 2 కర్రలను తీసుకో. ఒకటి ఏమిటంటే యోధా కర్ర, ఒకటి యోసేపు ఎఫ్రాయిము కర్ర. ఈ రెండిటిని తీసుకొని ఒక్కటిగా చేయి. ఒక్కటిగా చేయి అంటే జాతులు, కులాలు, మతాలు, ఈ ప్రపంచమంతా కూడా నేను ఏకత్వము చేస్తాను. ఈ ప్రపంచాన్నంతటిలో ఉన్న జాతులు, కులాలన్నిటినీ కూడా నేను ఏకత్వము చేస్తాను. నేను విభజించే మెస్సయ్యను కాదు, నేను చిచ్చుపెట్టే మెస్సయ్యను కాదు. ఏ విధముగా అయితే 2 కర్రలను కలిపి ఉన్నావో, ఎఫ్రాయిము కర్ర, యూదా కర్ర, నేను జాతులను ఒక్కటిగా చేస్తాను. దాని యొక్క సందేశం ఏమిటంటే, ఇదిగో మనలో కూడా అస్థికలలాగా ఎముకలులాగా జీవము లేదు. నిరాశతో ఉన్నాము, నిస్పృహతో ఉన్నాము. నీవు నేను కూడా సుదూర ప్రాంతముల నుండి ఇక్కడికి వచ్చామంటే మనలో కన్నీరే, మనలో దుఃఖమే, మనలో బాధలే. ఇదిగో అవన్నీ కూడా నీ కన్నీటిని ఈ సమాధిలో పోయండి, నీ దుఃఖాన్ని సమాధిలో పోయండి. బ్రదర్ జోసెఫ్ తంబి మధ్యస్థ ప్రార్థన ద్వారా మీ జీవితాలను చిగురించబోతూ ఉన్నారు. ఇక ఈరోజు యోహాను శుభవార్త 11వ అధ్యాయము కూడా చాలా చక్కగా అధ్యాయం మనం చదువుకోవాలి. మొట్టమొదటిగా లాజరు అనారోగ్యముతో ఉన్నాడు. తర్వాత ప్రభు మార్తమ్మతో సంభాషిస్తూ ఉన్నాడు. తర్వాత లాజరు మరణిస్తూ ఉన్నాడు. లాజరును జీవముతో లేపుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. లాజరును, మరణించిన లాజరును జీవముతో లేపుతూ ఉన్నాడు. యేసు ప్రభు కన్నీరు కారుస్తూ ఉన్నాడు తన యొక్క భక్తుడి కోసం. ఆయన ప్రేమించిన కుటుంబం ఏదైనా ఉందా అంటే అది మార్తమ్మ, మరియమ్మ, లాజరు కుటుంబము. యేసు ప్రభు ఎప్పుడు బెతానియా గ్రామానికి వెళ్ళినా వాళ్ళిద్దరూ కూడా ప్రభువుకు ఎదురు వెళ్ళి, ప్రభువా మా ఇంటికి రండి, ప్రభువా మాతో ఉండండి, ప్రభువా మాతో భుజించండి, ప్రభువా మాకు నీ వాక్యమును బోధించండి. అటువంటి ఆ తల్లులిద్దరికీ కూడా ఒక అన్నను, బ్రదరును, సహోదరును కోల్పోయిన తర్వాత ప్రభువు వచ్చి ఆయనను ఉత్థానము ప్రసాదిస్తూ ఉన్నాడు, జీవాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. అలాంటి మంచి కార్యమును చేస్తూ ఉన్నారు. ప్రస్తుత యుగములో అసూయ, పగ, ద్వేషము, కుట్ర, ఒకరు మంచి కార్యాలు చేస్తూ ఉన్నారంటే, ఒకరు ఎదుగుతూ ఉన్నారంటే, ఒకరు అభివృద్ధి చెందుతూ ఉన్నారంటే మనము ఓర్వలేము, మనము నెమ్మదిగా ఉండలేము. విమర్శించడము, వారిని నిందించడము, వారిని అవమానించడము, వారిని బాధలకు గురి చేయడము. ప్రభువు చేసిన మంచి కార్యం ఏమిటి? మరణించిన లాజరును జీవముతో లేపాడు. కానీ పరిసయ్యులు, సద్దుకయ్యులు, వీడు ఫేమస్ అయిపోతూ ఉన్నాడురా, వీడు ఎదిగిపోతూ ఉన్నాడురా, మనందరము కూడా వేస్ట్, మన సంఘములోను మన కుటుంబములోను, ఇదిగో మా అన్న, నా చెల్లి, వాళ్ళ బిడ్డలు అని మనలో ఎప్పుడైతే ఆ విభజన,
ఆ అసూయ, పగ, ద్వేషము, ఆ కుట్ర మనలో సంభవిస్తూ ఉన్నప్పుడు ప్రార్థనా జీవితము ఉండదు, విశ్వాసము ఉండదు, ఇక మనలో ఆ ప్రభువు మీద నమ్మకము కూడా ఉండదు. ప్రియమైన దైవ బిడ్డలారా, ఈరోజు మనందరము కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం చదివి ఆ ఎండిన ఎముకలు ఏ విధముగా అయితే జీవమును పోసుకొని ఉన్నాయో, మరి ఆ ప్రభువు మరి మతాలను, కులాలను ఒక్కటిగా ఏకత్వము చేయబోతూ ఉన్నాడు. ఇదిగో నీవు ఈరోజు ఇక్కడికి వచ్చి ఉన్నావు, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, ఒక కుటుంబము విభజనగా ఉన్నదా, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు విభజనగా ఉన్నారా, ప్రభువు యేసు ప్రభువు ద్వారా మీ అందరినీ కూడా కలపబోతూ ఉన్నాడు. ఆ యూదా రాజ్యము, ఎఫ్రాయిం రాజ్యం ఏ విధంగా కలిసిపోయిందో, ఇదిగో ఈ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరము కూడా కలవబోతూ ఉన్నాం. ఆలస్యము అవ్వచ్చు, కానీ అంతా కూడా మన మంచికే. లాజరు మరణించిన తర్వాత ప్రభు వచ్చాడు, కొద్దిగా ఆలస్యం జరిగింది. ముందే ఉంటే ప్రభు మరణించేవాడే, లాజరు మరణించేవాడే కాదు. కానీ ఆలస్యం మన మంచికే. కానీ ఆలస్యం ఉన్నప్పుడు, మన ప్రార్థనకి జవాబు రానప్పుడు నిరాశ చెందవద్దు, ఆశను కోల్పోవద్దు. మీరు ఉపవాసముతో ప్రార్థన చేయండి. ఆ యేసు రక్తమే ఎటువంటి పెద్ద పాపమనైనా అది క్షమించగల అధికారము కలదు. ఆ యేసు ప్రభువే మరణానికి అధిపతి, ఆ యేసు ప్రభువే జీవానికి అధిపతి. మరణమే అతని ఆధీనంలో ఉన్నది. ఇదిగో ఈస్టర్ పండుగకి సిద్ధపడుతున్న మనము, ఇదిగో ఆ ఉత్థాన ప్రభువు మరణమును జయించి, ఇదిగో సైతానును ధ్వంసము చేసి, ఆ నరకలోకమును, పాతాళమును తన పాదాల కింద నలగగొట్టి ఆయన ఇదిగో ఉత్థానుడు అవ్వబోతూ ఉన్నాడు. నీ కోసం, నా కోసం ఆ పరలోక మోక్ష ద్వారములను తెరవబోతూ ఉన్నాడు. ప్రియమైన దైవ బిడ్డలారా, పరిశుద్ధముగా, పరిపూర్ణముగా, మంచి వ్యక్తులుగా, మంచి సుగుణాలతో మన కుటుంబాలలో ప్రేమను అలవర్చుకుందాం. ఆ యేసు ప్రభు బ్రదర్ జోసెఫ్ తంబి గారి ద్వారా మనకు దీవెనలు, ఆశీర్వాదాల పుష్కలముగా ఉండాలని ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అంకితము ప్రభు అంకితము, నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం. చేకొనుమో మోదముతో, చేకొనుమో మోదముతో, కానుకగా నా సర్వము, కానుకగా సర్వము. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లు ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మేము ఉపవాసము చేయుచు సమకూర్చిన ఈ కానుకలు నీకు ఆమోదయోగ్యము కావాలనని ప్రార్థించుచున్నాము. ఇవి మాకు పాప పరిహార సాధనములుగా ఉపకరించి నీ కృపకు పాత్రులను చేయునుగాక. నీవు వాగ్దానము చేసిన నిత్య జీవము మాకు ప్రాప్తించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన
ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనస్సులతో పాస్కా మహోత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ తపస్సు కాలమును మీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రి ఎడల భక్తి శ్రద్ధలను, మా తోటి వారి పట్ల సేవా భావమును మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవము దయచేసిన నీ ఘనకార్యములను స్మరించుట వలన మా యందలి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమనర్చుచున్నావు. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళమన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతో మిమ్ము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమనందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణం ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్కి అప్పమున రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా,
ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన కుటుంబాలను ప్రభు దీవించి ఆశీర్వదించాలని విశ్వాసముతో నమ్మకముతో ప్రభు ప్రార్థన జపించుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపము. ప్రభువా, అన్ని కీడులో నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములను జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి, సమాధానము, ఆయురారోగ్యములు, పైరు పంటలు ఎల్లప్పుడూ మీ కుటుంబాలలో ఉండును కాక, మీ ఆత్మతో ఉండును కాక. ఒకరికొకరం ప్రభు సమాధానమని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తమును మనకు పరలోక రాజ్యమును దయచేయునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను.
అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ప్రభువిందల పాల్గొనరారే, స్నేహితుడామో క్రైస్తవుడా ప్రభువిందల పాల్గొనరారే. పాపోచరణముగా వించి ప్రభు వెలుగును నీలో నింపా, పాపోచరణముగా వించి ప్రభు వెలుగును నీలో నింపా. స్నేహితుడామో క్రైస్తవుడా ప్రభువిందల పాల్గొనరారే, స్నేహితుడామో క్రైస్తవుడా ప్రభువిందల పాల్గొనరారే. నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము, భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. మెదలను ప్రభువుతో నింపి శాంతి జలముతో జీవింప, మెదలను ప్రభువుతో నింపి శాంతి జలముతో జీవింప. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభువిందల పాల్గొనరారే, స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభువిందల పాల్గొనరారే. పుణ్య తిన్నేశ్వరి చేస్తున్న జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా కరుణించండి, క్రీస్తు ప్రక్కలో కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేస్తువా మా ప్రార్థన ఆలకించండి, మీ గాయము లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయకుండినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడి ముగింపు లేని కాలమన నేను నిన్ను స్తుతింతునుగాక. దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి ప్రార్థన. స్వామి కృపగా నుండండి, స్వామి కృపగా నుండండి, క్రీస్తువా కృపగా నుండండి, క్రీస్తువా కృపగా నుండండి, స్వామి కృపగా నుండండి, స్వామి కృపగా నుండండి, క్రీస్తువా మా ప్రార్థన వినోదరించండి, క్రీస్తువా మా ప్రార్థన వినోదరించండి. పరలోకమందున్న పితయైన దేవా మా మీద దయగా ఉండండి స్వామి, లోక రక్షకుడైన సుతుడైన దేవా మా మీద దయగా ఉండండి స్వామి, జ్ఞానవరములిచ్చు పవిత్రాత్మ దేవా మా మీద దయగా ఉండండి స్వామి. పునీత ఫ్రాన్సిస్ వారి ఆదర్శములను అనుసరించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి, పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యుడవైన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి, శాంతికి సాధనమైన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి, క్రోధమున్న చోట ప్రేమను చూపిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి, సందేహములో విశ్వాసమును ప్రకటించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా
మా కొరకు వేడుకొనండి. హాని గల చోట క్షమను ప్రదర్శింపజేసిన బ్రదర్ జోసెఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి. నిరాశ గల తావుల్లో ఆశాకిరణమైన బ్రదర్ జోసెఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి. చీకటిలో వెలుగుతారవైన బ్రదర్ జోసెఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి. దుఃఖములో సంతోషమును ప్రకటించిన బ్రదర్ జోసెఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి. కష్టములో నున్న వారిని ఓదార్చిన బ్రదర్ జోసెఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి. చిన్ననాటనే ఇల్లు విడిచి వెళ్ళిన బ్రదర్ జోసెఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తు సేవకై బంధు ప్రేమను తృణీకరించిన బ్రదర్ జోసెఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తు రాజ్య స్థాపనకై పలు ప్రాంతాలు పర్యటించిన బ్రదర్ జోసెఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి. బాలబాలికలకు సత్యోపదేశమును బోధించిన బ్రదర్ జోసెఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి. ఎక్కువగా ప్రార్థన దాన ధర్మములు చేయమని చెప్పిన బ్రదర్ జోసెఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి. అనేక మందిని క్రీస్తు బిడ్డలుగా తీర్చిదిద్దిన బ్రదర్ జోసెఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి. క్రైస్తవ సంఘాన్ని దైవ పూజలకు నడిపించిన బ్రదర్ జోసెఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి. నూతన విచారణల ఏర్పాటుకు తోడ్పడిన బ్రదర్ జోసెఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి. సువార్తను మక్కువగా ప్రచారం చేసిన బ్రదర్ జోసెఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి. అద్భుత క్రియలతో రోగులను స్వస్థపరచిన బ్రదర్ జోసెఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి. స్లీవ గుర్తుచే వ్యాధులను బాగు చేసిన బ్రదర్ జోసెఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి. వైద్యులకు అసాధ్యమైన వ్రణములను రూపుమాపిన బ్రదర్ జోసెఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి. విశ్వాసమును ప్రజల హృదయాలలో నాటిన బ్రదర్ జోసెఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి. సంతానం లేని వారికి సంతానం ప్రసాదించిన బ్రదర్ జోసెఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి. కుంభవర్షమునందు బట్టలైనా తడవని బ్రదర్ జోసెఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి. పంచగాయముల వేదనను ఓర్పుతో సహించిన బ్రదర్ జోసెఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి. అదృశ్య గమనముతో పయనించిన బ్రదర్ జోసెఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి. ఒకే సమయాన రెండు చోట్ల కనిపించిన బ్రదర్ జోసెఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి. తపోశక్తితో దయ్యములను పారద్రోలిన బ్రదర్ జోసెఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి. జరగబోవు విషయాలను ముందుగా ప్రవచించిన బ్రదర్ జోసెఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి. స్వల్ప భోజనమును అనేక మందికి వడ్డించిన బ్రదర్ జోసెఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి. పరుల మనస్సులోని దురుద్దేశములను వెల్లడించిన బ్రదర్ జోసెఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి. దుర్మార్గులను సన్మార్గులుగా మలచిన బ్రదర్ జోసెఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి. జేసునాథుని దివ్య దర్శనమును పొందిన బ్రదర్ జోసెఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి. ప్రతి ఇంట జపమాలను చెప్పించిన బ్రదర్ జోసెఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి. గిరిజనుల మధ్య కష్టములను అనుభవించిన బ్రదర్ జోసెఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి. నింద అవమానము ఎడా సహనము చూపిన బ్రదర్ జోసెఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి. 3 నెలల ముందే మరణమును ఎరుక చేసిన బ్రదర్ జోసెఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి. మరణానంతరం అనేక అద్భుతాలను చేయుచున్న బ్రదర్ జోసెఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడివారా, మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడివారా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడివారా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తు నాథుని దివ్య వాగ్దాతములకు మేము పాత్రులమగునట్లు బ్రదర్ జోసెఫ్ తంబిగారా, మా కొరకు ప్రార్థించండి. పునీత పట్టము కొరకు ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ సేవకుడగు బ్రదర్ జోసెఫ్ తంబి క్రీస్తు వాక్యానుసారముగా జీవిస్తూ ప్రకటిస్తూ పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారి అడుగుజాడలలో నిరాడంబర జీవితము జీవించి మీ కుమారుడైన క్రీస్తుకు సాక్ష్యమిచ్చెను. క్రీస్తుకు తన సంపూర్ణ జీవితము సమర్పించి సువార్తను ప్రకటించి తిరుసభ ఎడల విధేయత చూపించి దేవమాత ఎడల భక్తిని బీదల పట్ల కరుణను చూపుటలో మాకు మార్గదర్శముగా ఉండునట్లు దయచేయండి. మీ చిత్తమైనచో మీ సేవకుడగు బ్రదర్ జోసెఫ్ తంబి గారిని మీ పరిశుద్ధుల సమూహములో చేర్చుకొనండి. పరిశుద్ధ మరియమ్మ గారా, పునీత జోజప్ప గారా, అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారా,
సకల పునీతులారా, బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పునీత పట్టము కొరకు త్రియేక దేవుని సన్నిధిలో వేడుకొనండి. ప్రభు రక్షణ కార్యము ఈ లోకములో కొనసాగునట్లు బ్రదర్ జోసెఫ్ తంబి గారిని మీ సాధనముగా వినియోగించండి. మా ప్రేమగల తండ్రి, మా విన్నపమును బ్రదర్ జోసెఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అనుగ్రహించండి. మా ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడెనుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. త్యాగమును సహనమును ప్రేమను మూర్తీభవించిన ఓ బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మాకు సహాయం చేయండి. త్యాగమును సహనమును ప్రేమను మూర్తీభవించిన ఓ బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మాకు సహాయం చేయండి. త్యాగమును సహనమును ప్రేమను మూర్తీభవించిన ఓ బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మాకు సహాయం చేయండి. ప్రార్థించుదము. జీవమగల ప్రభువా, ఈ బిడ్డలందరినీ కూడా విశ్వాసముతో నీ చెంతకు వచ్చి ఉన్నారు. వారి యొక్క జీవితాలను చిగురించండి. నిరాశలో, నిస్పృహలలో, కష్టాలలో, బాధలలో, సమస్యలలో కొట్టిమిట్టాడుతూ ఉన్న అనేక మంది బిడ్డల యొక్క హృదయాలను, జీవితాలను తాకి నీ జీవాన్ని పొయ్యండి. ఎంతోమంది ఈ జీవితము వ్యర్థము, నాకు సూసైడే కరెక్టు, ఆత్మహత్యే కరెక్ట్ అని జీవితము మీద ఆశలను కోల్పోతూ ఉన్నారు. ఓ దావీదు కుమారా యేసయ్య, ఇదిగో నీ భక్తుడు, నీ దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి ద్వారా ప్రతి బిడ్డకి కూడా అనుగ్రహాలను దయచేయండి. ప్రతి బిడ్డ యొక్క జీవితంలో అద్భుతాలను దయచేయండి. ప్రత్యేకముగా ఈ సమయమున ఇదిగో నీ దాసుడు చెంతకి బిడ్డలందరూ కూడా వచ్చి ఉన్నారు. పూజలు పెట్టించుకున్న వారిని, అనేకమైన కోరికలతో ఇక్కడికి వచ్చిన వారిని, ఇదిగో దివ్యవాణి టీవీ ద్వారా పూజ చూస్తున్న వారిని ఓ యేసయ్య తాకుమయ్యా, పాప జీవితము నుండి విడుదలను ప్రసాదించుమయ్యా. ఇదిగో వీరి బిడ్డలను, వీరి మనవలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, పుణ్యక్షేత్రములో పనిచేస్తున్న గురువులను, అమ్మగారులను దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తంబి గారి భక్తులారా, దివ్యవాణి టీవీని వీక్షిస్తున్నటువంటి కథోలిక విశ్వాసులారా, ఈ యొక్క పరిశుద్ధ దివ్య బలి పూజ విజయవాడ మేత్రాసనము పెద్దోటుపల్లి విచారణ బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క సమాధి వద్ద సమర్పించడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు కూడా ఎంతోమంది భక్తులు ఈ యొక్క సమాధిని దర్శించుకుంటూ బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు, ఎన్నో మేలులు పొందుతూ ఉన్నటువంటి సమయంలో మీరందరూ కూడా వచ్చి ఈ యొక్క బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క సమాధిని దర్శించుకోవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతి శనివారము బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క సమాధి వద్ద దివ్యబలి పూజ సమర్పించడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజున ఈ యొక్క దివ్యబలి పూజలో తంబి గారి యొక్క బ్రెడ్ని స్పాన్సర్ చేసినటువంటి కుటుంబము సరిహద్దు జ్ఞానప్రకాష్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా వారి యొక్క సహాయాన్ని కోరుతూ ఈ యొక్క దివ్యబలి పూజను వారి యొక్క భార్య అయినటువంటి సరిహద్దు భాగ్యమ్మ గారు సమర్పిస్తూ ఉన్నారు. దేవుడు వారికి తోడుగా ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం.
తంబి గారి భక్తులు గమనించండి, ఈ యొక్క పుణ్యక్షేత్రంలో ఒక వృద్ధుల ఆశ్రమం ఉంటూ ఉంది. ఎవరైనా మీ యొక్క సహాయ సహకారాలు అందించవలసినట్లయితే ముందుగానే తెలియచేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మిమ్మలను ఆశీర్వదించి సదా మీ కుటుంబాలను కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.